హాయ్, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. దిశ మహిళా భద్రత దిశ మార్చుకుంటుందా అనేది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, బీజేపీ అంతగా కాకపోవచ్చు కానీ జనసేన, తెలుగుదేశం వీళ్ళిద్దరూ అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీలో అమ్మాయిల్ని అమ్మాయిలు తప్పిపోవడం కానీ, వాలంటీర్ల ద్వారా కొన్ని దారుణాలు జరిగాయని కానీ, 32,000 మంది మిస్ అయ్యారని కానీ, కొన్ని అకృత్యాలు జరిగాయని కానీ ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడు ఇవన్నీ ఏవైతే హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ ఉన్నాయో, మిస్సింగ్లు ఇలాంటివన్నీ ఉన్నాయో, ఆ తర్వాత వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నెల 10 రోజులు అవుతుందనుకుంటా. ఈ నెల 10 రోజుల్లో కూడా చాలా వరకు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. చిన్న పాప అత్యాచారం, హత్య, అలాగే మొత్తం చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. ఈ మధ్య ఈ 40 రోజుల్లో కూడా ఎక్కువగానే జరిగాయి. మరి ఏం చేద్దాం? పార్టీల పరంగా విమర్శించుకుంటూ ఉందామా? అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళని వీళ్ళు నిందించడం, వీళ్ళని మనం నిందించడం, ఇలా రకరకాలుగా ఏదైతే నిందలు వేసుకుంటూ గడిపేద్దామా? దీనికి పరిష్కారం ఏమైనా ఉంటుందా? పరిష్కారం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనేది తెచ్చారు. దిశ చట్టం తెచ్చారు, దిశ యాప్ కూడా ప్రవేశపెట్టారు. ఆయన పెట్టారు అంటే ఆయన ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు ఆలోచన చేశారు, పెట్టారు. అయితే ఇక్కడ నాదొక ప్రశ్న ఏంటంటే, మామూలుగా ఆయన తెచ్చారు కాబట్టి వ్యతిరేకించాలి అని పనికి పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి మనం దాన్ని పక్కాగా విమర్శించాలి, పక్కాగా వ్యతిరేకించాలి, ఇదే పనిగా పెట్టుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే భద్రత ఎవరిది? అమ్మాయిలది, ఆడవారిది. వాళ్ళు ఈరోజు బయట వాళ్ళు ఎవరో అనుకుని మనం కనుక వదిలేస్తే రేపు మన ఊర్లో వాళ్ళు, మన వీధిలో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు. ఇది చాలా తప్పు కదా, చాలా దారుణం కదా. ఎంతవరకు దారితీస్తోంది? దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఖచ్చితంగా ఏ విధంగా ఆలోచించాలి అంటే, అది ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టారు దిశ యాప్. నాకు ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు తెలిసినా తెలియకపోయినా, తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. ఒక కామెంట్ అయితే కావాలి. అదేంటి అంటే, ఇప్పటి వరకు ఎవరైతే అఘాయిత్యానికి బలైపోయి చనిపోవడం కానీ, అత్యాచారం జరగడం కానీ జరిగిందో, వాళ్ళ ఫోన్లో ఈ దిశ యాప్ అనేది ఉందా లేదా? నాకు చాలా వరకు ఏ కేసుల్లో కూడా వాళ్ళు ఎవరైతే బాధితురాలు ఉందో, చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే అత్యాచారానికి బలైపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫోన్లో దిశ యాప్ ఉంది. వాళ్ళు దాన్ని వినియోగించారు చనిపోయే ముందు, లేదా సంఘటన జరిగే ముందు వారు దాన్ని వినియోగించారు. అయినా పోలీసులు రెస్పాండ్ కాలేదు అన్న సంఘటన నాకైతే ఏది కనిపించలా. ఈ దిశ యాప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటిది కనిపించలా. కాకపోతే ఇంకోటి కనిపిస్తుంది. ఏంటంటే దిశ చట్టం. వీళ్ళు దోషులు ఎవరో దొరుకుతారు, వాళ్ళ మీద కేసు పెడతారు, కానీ వారికి శిక్ష పడదు. అలా శిక్ష పడకపోయింది కనిపిస్తుంది, చాలా సందర్భాలు ఉంటాయి. ఎందుకోసంటే మన దేశంలో నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్తుంటా, దగ్గర 14 సంవత్సరాలు నేను ఏదైతే సోషల్ మీడియాలోకి వచ్చానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్తూ ఉంటాను, పోలీసు వ్యవస్థ మీద నాకు చాలా 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 నమ్మకం, గౌరవం ఉంది. ఏ విధంగా అంటే, నేరస్తుడు ఏ దేశంలో ఉన్నా సరే పట్టేస్తారు. జస్ట్ అవర్స్లో పట్టేస్తారు. రోజులు అక్కర్లేదు, ఇంకా నెలలో అయితే అసలే అక్కర్లేదు. గంటల వ్యవధిలో ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉన్నా వాడు ఎంత జాగ్రత్తగా నేరం చేసినా వాడిని పట్టుకుంటారు. అలా పట్టుకున్న వారిని కోర్టుకి సబ్మిట్ చేస్తే శిక్ష పడుతుందా అంటే మాత్రం నాకైతే నమ్మకాలు ఉండట్లా. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఎస్, పక్కాగా వీడే హత్య చేశాడు సన్నవాడు నిర్దోషిగా బయటకు వస్తాడు. అబ్బే, వీడు ఎట్టి పరిస్థితుల్లో చేసి ఉండడు సన్నవాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా న్యాయ వ్యవస్థ మాత్రం లోపభూయిష్టంగా ఉంది. నాకు తెలిసినంతవరకు లోపభూయిష్టంగా ఉంది. దాన్ని మనం విమర్శించవచ్చా, విమర్శించకూడదా అంటే కనుక ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాం. విమర్శ కాదు, ఇంకోటి కాదు. నేను చెప్తున్నాను కదా, పోలీసులు అయితే కనుక ఏది తప్పుడు కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి. పార్టీ అధికారంలో ఎవరుంటే వారికి తొత్తులా పనిచేస్తారు, ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ
ఎవడైతే నేరం చేసి తప్పించుకున్నాడో వాడిని ఇమీడియట్గా ఎక్కడున్నా కూడా పట్టుకుని తీసుకొచ్చేస్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఏంటంటే ఈ చనిపోయిన అమ్మాయిలు కానీ అఘాయిత్యానికి పాల్పడ్డ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎందుకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవట్లేదు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, ఎందుకు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవట్లేదు? ఆ యాప్ ఉంటే ఫోన్ చేయాల్సిన పని లేదు. అంటే డైరెక్ట్గా నెంబర్ తీసి డయల్ చేసి వాళ్ళు 100 లేదంటే ఇంకో నెంబర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ప్రమాదంలో ఉండేటప్పుడు గట్టిగా షేక్ చేసినా కూడా వెంటనే పోలీసులకి అలర్ట్ వెళ్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ సెండ్ చేయబడుతుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ లొకేషన్కి చేరుకోగలుగుతారు. వితిన్ మినిట్స్లో చేరుకోగలుగుతారు. ప్రతి దగ్గర కూడా దిశ పోలీస్ స్టేషన్స్ కూడా పెట్టారు. అందుకే పెట్టారు. మరి అలాంటప్పుడు దాన్ని ఎంతలా సపోర్ట్ చేయాలి? ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాలి కదా. కానీ ఏం చేశారు? వాటిని ట్రోల్ చేశారు. ఆ యాప్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి, ఆ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి, ఆ యాప్ని ప్రవేశపెట్టారు కాబట్టి ట్రోల్ చేశారు. ఇప్పుడు మగవాళ్ళం, నేనున్నాను, నా ఫోన్లో ఆ యాప్ ఉందనుకోండి, మీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వేమైనా అమ్మాయివా? నువ్వెందుకు ఆ యాప్ ఉంచుకోవాలి? పోలీసులు తోవ అడ్డగించి మీ ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేశారు. అలా చేసేటప్పుడు ఎందుకు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు ట్రోల్ చేస్తారు? అబ్బాయి ఫోన్లో ఆ యాప్ ఉండకూడదా? ఇప్పుడు నాలాంటి వాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ ఎదురుగా ఒక 3 వ్యక్తులు వచ్చేసి ఒక అమ్మాయిని కత్తితో పొడి చేస్తున్నారు. లేదంటే ఒక 2 అబ్బాయిలు సెక్యూర్గా అటొకటి ఇటొకటి ఉన్నాడు, మధ్యలో ఇంకొకటి వచ్చాడు పొడి చేస్తున్నాడు. అప్పుడు అక్కడే ఉన్నవాళ్ళు మనం నిశ్చేష్టులు అయిపోయి షాక్ తిని అలా ఉండిపోతారు. వాళ్ళ చేతుల్లో కత్తులు ఉంటాయి, వెంటనే అటాక్ చేయలేరు. వీళ్ళు వెళ్ళి ప్రాణాలకు తెగించి మీద పడిపోయి చేసేటంత అక్కడ రాదు ఆలోచన. ఒకవేళ వచ్చినా సాహసించలేరు. ఎందుకు సాహసించలేరు అంటే హఠాత్తుగా మన కళ్ళ ముందు అలాంటి సిచ్యువేషన్ జరిగితే కనుక ఎలాంటి వ్యక్తికైనా సరే కాళ్ళు చేతులు షివర్ అవుతాయి, ఫస్ట్ రియాక్ట్ కాలేరు. అదే వెంటనే దాడి చేసి వాడి చేతిలో కత్తిని లాగేసుకొని పారేసి కానీ, వాడిని గట్టిగా పట్టేయడం కానీ, లేదంటే ఎగిరి తన్నడం కానీ ఇలాంటివి చెయ్యొచ్చు కదా అని మనం ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడికి మాత్రం అలాంటిది జరగదు. మరి అదే వ్యక్తి చేతుల్లో, అక్కడ ఉన్న వ్యక్తుల చేతుల్లో ఈ యాప్ ఆ ఫోన్లో ఉందనుకోండి, వాడు మగవాడైనా కావచ్చు, జస్ట్ షేక్ చేయడమో ఇంకోటి చేసి వెంటనే పోలీసులకు అలర్ట్ వెళ్ళేలా చేస్తే, పోలీసులు అక్కడికి వచ్చేలా చేస్తే, వీళ్ళు కనీసం ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి పాల్పడ్డారో వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉండదుగా, వెంటనే దొరికేస్తారుగా. అలా దొరికేస్తే కనుక నెక్స్ట్ చేయబోయేవాడికి, నెక్స్ట్ చేయాలనుకునే వాడికి భయం అనేది వస్తుందిగా. మరి ఎందుకు అలా చేయరు? అలా చేయడాన్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తాం? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, వీళ్ళెవ్వరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి గారిదా ఇంకోదాన్ని పక్కన పెట్టేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ప్రతి ఒక్కరి ఫోన్లో తీసుకురావడం వల్ల ఈ సిచ్యువేషన్స్ని మనం తప్పించవచ్చా లేదా ఆలోచించండి. మరి చట్టం గురించి నేను అన్నమాట దానికి నేను తప్పు అని అనుకోవట్లేదు, నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఇప్పుడు చట్టం గురించి మీకు ఉదాహరణ చెప్తాను. కవిత గారు ఉన్నారు, ఇది తెలంగాణ కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి చెల్లి. ఆమె ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ సీఎం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఆ కేసులోంచి అర్జెంటుగా బయటపడాలంటే ఏం చేయాలి? మీరు లాయర్ అవ్వక్కర్లేదు, వేరే పెద్ద తెలివైన వాళ్ళు అయిపోవక్కర్లేదు, సాధారణమైన వాళ్ళైనా సరే మీరు కూడా సమాధానం చెప్పగలుగుతారు, మీరు కూడా కామెంట్ చేయగలుగుతారు. ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తే కేసులోంచి ఉన్న పలంగా బయటకు వచ్చేస్తారు? ఉన్న పలంగా కేసు మొత్తం కడిగిన ముత్యాలలాగా కేసు లేకుండా పూర్తిగా బయటకు వచ్చేసి మరి ఇంకా కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పని ఉండదు. ఏం చేస్తే? అర్థమైందా? కేవలం మీరు కామెంట్ చేయండి, మీకు తెలిసింది కామెంట్ చేయండి. కేజ్రీవాల్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఈవిడ ఎవరు కేసీఆర్ గారి కూతురు, వీళ్ళు. అలాగే నాకు తెలిసి మీరు కామెంట్ చేసే ఉంటారు, అందుకే చెప్పేస్తున్నాను. బీజేపీలో చేరిపోయి మోడీ గారు జై అంటే కనుక వీళ్ళ మీద ఈ కేసులు ఉండవు, వెంటనే బయటకు వచ్చేస్తారు. అది మన దేశంలోని జరుగుతున్నది.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, మరొక ఉదాహరణగా చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారు, మన సాక్షాత్తు మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఎవరైతే లోద్రా ఢిల్లీ నుంచి లాయర్ని పెట్టుకొని అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎంత ట్రై చేసినా బెయిల్ రాలా. కానీ అనారోగ్య కారణాలు చెప్పి బయటకు వచ్చారు. ఎప్పుడు? మోడీ గారిని కలిసిన తర్వాత, మోడీ గారి మద్దతు తీసుకున్న తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నిజంగా మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆ కేసు అసలు ఏమయ్యింది, ఆ కేసు ఏ పొజిషన్లో ఉంది, ఈయన బెయిలు ఏమైంది, ఎవరైనా అడుగుతారా? అడిగే సాహసం ఉందా ఎవరికైనా? ఉండదు. అదే మీరు కానీ నేను కానీ మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మనం ఏదైనా కేసులు ఇరుక్కున్నాం, మన మీద తప్పుడు కేసు పెట్టారనుకుందాం, మనం కోర్టుకు వెళ్ళిపోయి, బాబు నాకు అనారోగ్యంగా ఉంది, నేను చక్కగా ఊర్లు మొత్తం తిరుగుతాను, అన్ని ఊర్లు తిరుగుతాను, అన్ని వ్యవహారాలు చూసుకుంటాను, కానీ నాకు అనారోగ్యం, నాకు బెయిల్ కావాలి అంటే బెయిల్ ఇస్తారా? ఇస్తారా? మనకు సామాన్యులకైతే ఇవ్వరు. కానీ ఎవరైతే కేంద్ర పెద్దలతో సామరస్యంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి బెయిల్స్ వచ్చేస్తాయి, కేసులు ఉండవు, ఏమీ ఉండవు. అందుకే మన న్యాయ వ్యవస్థల్ని, న్యాయస్థానాల్ని నేను ఆ విధంగా అన్నాను. తప్పు అని మీరు అనుకుంటే అది మీ అభిప్రాయం. నా అభిప్రాయంలో నేను కరెక్ట్గానే ఉన్నాను, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. కాదనిసి మీరు అంటే కనుక ఇంకా దానికి ఏమో మరి చెప్పలేం. ఒకసారి ఆలోచించుకోండి. దిశ యాప్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, మంచిగా ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండండి, ప్రతి ఒక్క ఫోను. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయో, అది చిన్న వాళ్ళదా, పెద్ద వాళ్ళదా, ముసలి వాళ్ళదా, ముతక వాళ్ళదా అనవసరం. ప్రతి ఒక్కరి ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూడండి. దానిలో అవేర్నెస్ తీసుకురండి. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. అలా వచ్చిన తర్వాత ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వారికి దాన్ని ఉపయోగపడేలా చూడండి. చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఆయన ట్రై చేశారు. కానీ 2 నెలల్లో మొత్తం తీర్పు వచ్చేయాలని అంటే కనుక మనకున్న ఈ వ్యవస్థలో అది సాధ్యం కావట్లేదు, సాధ్యం కాదు కూడా. కోర్టులు అందుకు సమ్మతించవు. మొత్తం సంవత్సరాలు ఆయన మీద ఏదైతే అంతెందుకు డైరెక్ట్గా చెప్దాం, ఇంకో పాయింట్ చెప్దాం. అప్పుడు తాజ్ హోటల్లో కసబ్ కాల్పులు జరిపాడు. డైరెక్ట్గా అందరూ చూస్తుండగా మొత్తం వీడియోలతో సహా రెడ్ హ్యాండెడ్గా నేనే చంపా, ఇదిగో ఇంతమందిని తగలబెట్టా క్లియర్గా అని చెప్పేసి మొత్తం అంతా వీడియో సాక్ష్యాలతో సహా ఉంది. కానీ ఆయనకి వెంటనే ఉరి తీసేయడం కానీ లేదంటే శిక్ష వేసేయడం కానీ వెంటనే చేశారా? సంవత్సరాలు ఆయన మొత్తం జైల్లో కూర్చోబెట్టి మంచి ఫుడ్ ఇచ్చి అన్ని రకాలుగా ఖర్చు పెట్టి మన పేదల తరగ కష్టాన్ని అంతా కూడా ఆయన మీద పెట్టి చేసి ఆయన్ని చాలా రోజులు బతికించి తర్వాత ఏదో చేశారు. మన చట్టాలు అలా ఉంటాయి. మరి ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఈ మధ్య అంబానీ గారి ఇంట్లో పెళ్ళి అవుతుంది కదా, 1200 కోట్లు తేనీటి విందు, జస్ట్ టీ ఫంక్షన్. ఆ టీ ఫంక్షన్కి 1200 కోట్లు ఖర్చు అయింది. నిజంగా ఆయన కనుక రాజకీయాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంటే కనుక 1200 కోట్లని ఆయన ఏమనేవాడు? 1,00,000 కోట్లు. ఒక్క టీ ఖర్చుకే 1,00,000 కోట్లు అయింది, ఇదంతా ఎవరి సొమ్ము, ఇదంతా ప్రజల సొమ్ము, అది ఇదని చెప్పేసి ఫుల్గా విమర్శలు చేసేవాళ్ళు. కానీ ఆయన రాజకీయాల్లో లేడు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేరు, కాబట్టి సేఫ్. నిజంగా అది కనుక ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు 1350 కోట్లు, నియర్ అబౌట్ సుమారు 1350 కోట్లు అయితే ఆయన చెప్పింది ఏంటి? ఒకటికి 1000 సార్లు, ఒకటికి 1,00,000 సార్లు 1,00,000 కోట్లు అని చెప్పేసి నూరిపోసి చిన్న బొడ్డోడు కూడా 1,00,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి అంటే 1,00,000 కోట్లు ఇంతే. 1350 కోట్లు అన్న సంగతి ఎవ్వడు ఒప్పుకోరు. అలా చేశారు. ఇవి మన దేశంలోన దౌర్భాగ్యం. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గుంగ్లా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.